ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలుసుకుందాం. ఈ దివ్య పూజ గురువారం నాడు చేయాలి. ఈ దివ్య పూజను మొదలుపెట్టే ముందు 5, 7, 9, 11, 21, 51 ఇత్యాది గురువారాలు పూజ చేయుటకు సంకల్పం చేసుకోవాలి. ఈ దివ్య పూజను కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు కూడా చేయవచ్చును. ఈ దివ్య పూజ జాతి, మత, కుల, ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా చేయవచ్చును. ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి మరి పవిత్రమైన భావంతో చేయగలరు. ఈ దివ్య పూజ ఉపవాసం చేసి చేయకూడదు, అనగా దివ్య పూజ చేసేవాళ్ళు పలహారం లేదా భోజనం తిని చేయగలరు. ఇప్పుడు శ్రీ సాయి దివ్య పూజ చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఈ దివ్య పూజ అత్యంత అద్భుతమైన, చమత్కారమైన పూజ. దివ్య పూజ చేసే ముందు అరచేయంత ఒక తెల్లని రుమాలను తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి తీసి ఎండబెట్టి తయారుగా ఉంచుకోవాలి. గురువారం నాడు తూర్పు దిశలో బాబాగారి ప్రతిమ లేదా ఫోటోను పెట్టుటకై ఒక చిన్న ఆసనం తయారు చేసుకోగలరు. ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరిచి బాబాగారి ప్రతిమను లేదా ఫోటోను పెట్టగలరు. తర్వాత బాబాగారికి చందన తిలకం పెట్టి తమిరి శ్రద్ధ, భక్తి, శక్తిని బట్టి సుగంధ పుష్పాలను మాలగా చేసి బాబాగారి మెడలో వేయగలరు. నేతితో దీపం వెలిగించి అగరబత్తి, ధూపం కూడా వెలిగించగలరు. బాబాగారి పూజలో వినాయకుడు మరియు కులదేవతను కూడా మనం పెట్టుకోవచ్చును. దివ్య పూజకు తయారు చేసుకున్న పిదప బాబాగారి ఎదుట కూర్చుని ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాలలో ₹1 లేక ₹2 బిళ్ళ పెట్టి మీ మనసులోని కోరికను బాబాగారికి చెప్పుకొని ఆ కోరికను తీర్చమని మనసారా ప్రార్థిస్తూ 5, 7, 9, 11, 21, 51 గురువారాలు ఈ పూజను చేయడానికి మొక్కుకొని ముడుపు కట్టాలి. ఈ ముడుపును బాబాగారి శ్రీ చరణంలో ఉంచగలరు. మొక్కుముడి మొదటి గురువారం మాత్రమే చేయగలరు. దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడిపులు ఉంచుకోగలరు. శ్రీ సాయి దివ్య పూజ పుస్తకంలో ఇచ్చిన విధంగా శ్రీ సాయి స్వరూపంకు నమస్కారం చేయగలరు. తర్వాత శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి చదవగలరు. అష్టోత్తరం చేసేటప్పుడు పూలు, పూలరేకులు బాబాగారి ఫోటోకి లేదా ప్రతిమ పైన వేస్తూ ఉండాలి. తర్వాత దివ్య పూజలో ఇవ్వబడిన 6 అధ్యాయాలు చదవగలరు మరియు శ్రీ సాయి స్మరణ చేయగలరు. హారతి చేసి ప్రసాదంలో కిచిడీని అంటే పెసరపప్పుతో చేసిన పులగం నైవేద్యంగా పెట్టగలరు. మొక్కుకున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పుడు ఆఖరి గురువారం నాడు ఈ పుస్తకంలో ఇచ్చిన రీతిలో ఉద్యాపన చేయగలరు. ఆఖరి గురువారం నాడు ముత్తైదువులను కానీ, ఆడపిల్లలను కానీ, మగవారిని కానీ, పిల్లలైన పెద్దలైన ఎంతమందిని మీరు పిలవగలిగితే అంతమందిని పిలిచి కిచిడీని ప్రసాదంగా ఇచ్చి ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వగలరు. మీరు ఇష్టప్రకారంగా 5, 7, 9, 11, 21, 51, 101 ఎన్ని పుస్తకాలనైనా ఇవ్వవచ్చును. ఈ దివ్య పూజ ఏమీ తినకుండా చేయకూడదు. బాబాగారికి ఉపవాసం చేయటం ఇష్టం ఉండదు. అందుచే భక్తులు పలహారం లేదా భోజనం తప్పకుండా తీసుకోగలరు. బాబాగారు చెప్పేవారు, ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను స్మరిస్తే, నా పూజ చేస్తే నేను స్వీకరించను అని. ఒకసారి మొక్కుకొని దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మరొక్కసారి కానీ, ఎన్నిసార్లు అయినా కానీ దివ్య పూజ సంకల్పించి పద్ధతిగా పూర్తి చేయదనుచో చేయవచ్చును. మధ్యలో ఏదైనా గురువారం పూజ చేయలేకపోయినచో ఆ గురువారం లెక్కలోకి తీసుకోకూడదు. తర్వాతి వారం పూజను కొనసాగించగలరు. మొత్తం కలుపుకొని మొక్కుకున్న గురువారాలు పూర్తి చేయాలి. మీ గృహంలోనే పూజ సంకల్పించుకొని చేయాలి.